హాయ్ గైస్, ఈరోజు బెండకాయ పులుసుని కమ్మగా నా స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మా గార్డెన్లో కాసిన ఫ్రెష్ బెండకాయలు అనమాట. కేజీ బెండకాయలకి 4 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి. చింతపండునైతే ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు తీసుకోవాలన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని 2 సార్లు బాగా కడిగేసి చింతపండు మునిగే వరకు వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని, కాస్త వెడల్పుగా ఉండాలి కడాయి అనేది, మందంగా ఉన్నది పెట్టుకోండి. పులుసు కూరలకి బాగుంటుందన్నమాట. బెండకాయ ముక్కలు అనేవి 1.5 ఇంచ్ వరకు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పులుసు కూరలకి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో జీలకర్ర కాస్త ఎక్కువ వేయండి, ఆవాలు కొంచెం తక్కువ వేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే వెంటనే కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ పులుసు కూరకి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా, 4 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నాకైతే ఈ మాత్రం సన్నగా ఉంటే ఈ కర్రీకి సరిపోతుందన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యి మగ్గాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందా లేదా అన్నట్టు మాత్రమే ఉండాలి. అప్పుడే మనం బెండకాయ ముక్కలు వేస్తే ఆ బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సేమ్ టైంగా మగ్గుతుంది. ఇలా ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంది కదా, అంటే ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి వస్తున్నాయి అన్నమాట. కట్ చేసుకున్నటువంటి 1/2 కేజీ బెండకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బెండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి గ్రీన్గా చాలా జిగురుగా ఉంటాయి. ఎంతైనా మన గార్డెన్లో కాసినవంటే కొంచెం టేస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఎటువంటి మందులు వేయకుండా కాపిస్తాం కదా, అందుకని మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఇలా తీస్తూ చక్కగా కలుపుకుంటూ మగ్గించుకున్నారనుకోండి, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. కిందవి కింద పైనవి పైన కాకుండా నార్మల్గా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అలానే ఎక్కువ కలిపేశారంటే ముక్కలు అనేవి చిరిగిపోతాయి. అంటే అందుకనే ఇలా గుంటగరిటెలు తీసుకొని చక్కగా చిన్నగా ఒడుపుగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గటం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 2.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అయితే వేసుకుంటున్నాము. ఈ ఉప్పు అనేది కల్లుప్పుని ఇలా మెత్తగా పట్టి పక్కన ఉంచుకున్నాము. ఆ ఉప్పుని అయితే 2.5 టేబుల్ స్పూన్లు వేసేసుకుంటున్నాము. ఇప్పుడు బెండకాయ ముక్కలు చప్పగా లేకుండా ఈ ఉప్పు పట్టి టేస్టీగా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గటం కోసం టోటల్గా నాకు ఒక 8 నిమిషాల టైం అయితే పట్టింది. అందుకే చెప్పాను 8 మినిట్స్లో మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి. జిగురు చూసారా, కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువసార్లు కలిపారనుకోండి ముక్కలు చిరిగిపోతాయి, జిగురు ఎక్కువైపోతుంది కూరకి. అసలు బెండకాయ కూర ఈ జిగురు ఉండటం వల్లే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, హెల్తీ కూడా. చూస్తున్నారా, ఇందాకటికి ఇప్పటికి ఎంత బాగా మగ్గిపోయాయో ముక్కలు అనేవి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి. ఇదంతా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వాటర్ నీళ్లు పోసుకుంటామో అప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి పులుసులు అనేది. ఫైనల్గా చూస్తున్నారా, బెండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఎంత బాగా మగ్గాయో. ఈ టైంలో ఒక 3 రెబ్బల వరకు కరివేపాకునైతే వేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తాలింపులో కన్నా ఈ టైంలో వేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 7-8 వెల్లుల్లిపాయలని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని రోట్లో వేసి ఇలా కచ్చాబద్దగా దంచుకోండి. దంచుకున్న ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఏదన్నా టేస్ట్ ఉంది అంటే ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నమాట. ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయితే అవ్వాలన్నమాట. అందుకని కొంచెం ఒకసారి ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలా, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఒక్కసారి పులుసు కూరలో ఈ ఒక్కటి దంచి వేసుకోండి, భలే ఉంటుందండి రుచి అనేది. అసలు మీరు ఎప్పుడు తినలేదు అన్నట్టు ఉంటుంది. ఎన్నిసార్లు బెండకాయ కూర చేసినా ఇది ఇలా వేసుకొని తినుంటే బాగుండేదే అనిపిస్తుందండి. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేస్తున్నాను. ఈ ధనియాలు జీలకర్ర పొడిని వేసిన తర్వాత దీంట్లోని ఇంకా ఉప్పు కారాలు అన్నీ కూడా వేసేద్దామండి 1 by 1గా. కారం అనేది కాస్త చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఈ ఘాటుని పట్టి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కూర కారం అయితే వేసుకుంటున్నాను ఘాటుని పట్టి. ఇది మీడియం కారం ఉంటుంది కాబట్టి ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ముందే వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి. పులుసు మనం వేసుకున్నప్పుడు పైకి తేలకుండా డ్రైగా ఉండకుండా ఉంటాయి అన్నమాట.
ఒక్కొక్కసారి మనం పులుసు వేసిన తర్వాత వేస్తే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇలా వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ ముక్కలకు అన్నీ పట్టేలాగా కలుపుకుంటే ముక్కలు చప్పగా లేకుండా మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది, అసలు ఏం పడుతుంది ఏం తక్కువ అవుతుంది అని. ఇది పులుసు కూర కాబట్టి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న బెల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను. తురుము పెట్టిన బెల్లం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అన్నాను. మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార వేసుకున్నా పర్వాలేదు, కొంచెం వేసుకోండి చాలు, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. సో బెల్లం కూడా వేసేసుకొని ఇది కూడా కాస్త కరిగేలాగా ఒకసారి బాగా కలిపేసి, ముందుగానే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని గుజ్జులాగా తీసేసుకున్నాను నేను. ఆ వాటర్ మొత్తాన్ని అయితే వేసేసుకొని ఇంకా మీకు సరిపడా వాటర్ ఎంత కావాలో ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. డైరెక్ట్గా చింతపండు వాటర్ వేసి అలా వదిలేయొద్దండి. మీకు సరిపడా వాటర్ని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మీకు సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 2 లీటర్స్ వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. నేను ఎక్కువ మోతాదులో కర్రీ చేస్తున్నాను కాబట్టి వాటర్ మొత్తాన్ని వేసేసుకొని ఇది కాస్త కొంచెం దగ్గర పడే వరకు కూడా మంచిగా ఉడికించుకున్నారనుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం వేసినవి అన్నీ కూడా సరిపోయాయా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, బెల్లం, కారం అన్నీ వేసాం కదా, ఎవ్రీథింగ్ టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిందా లేదా అనేది చూసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టి చూస్తున్నారా, ఇందాక మనం వాటర్ పైకల్లా పోసాము, ఇప్పుడు చాలా దగ్గరికి అయితే ఉడికిపోయింది, మంచిగా అయితే ఉడికిందండి. చిన్నగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట. మీకు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఓకే, ఇంకొంచెం దగ్గర పడాలి అనుకున్నా పర్వాలేదు. ఇంకో 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.